వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగెల. మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని సొనాల మండలంలోని గన్పూర్ గ్రామంలో ఉన్నాము. ఆదిలాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఆదివాసుల జిల్లా. ఈ దీపావళి సందర్భంగా దండారి మహోత్సవం అనేటువంటిది అత్యంత సాంప్రదాయాలకు అనుగుణంగా సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ దండారి మహోత్సవం అనేటువంటిది జరుపుతున్నారు. ప్రస్తుతం కూడా ఆ సాంప్రదాయాలను కొనసాగిస్తూ రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా ఉంటున్నారు. ఇప్పుడు మనము ఈ దండారి కార్యక్రమం అనేటువంటిది ఏ విధంగా జరుపుతారు, ఇది ఎన్ని రోజులు జరుపుతారు, వాళ్ళ ఇప్పుడు ఈ గుస్సాడికి సంబంధించినటువంటిది తయారు చేసే విధానం వారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఈ దండారి మహోత్సవ కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది? ఈ దండారి మహోత్సవంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? సార్, మా ఆదివాసీ గ్రామంలో ప్రతి గూడెంలో ఆది నుంచి నేటి దాకా అంటే పూర్వకాలం నుంచి మా గుసాడి సాంప్రదాయము ఏత్మాసార్ అనే దేవుడు, పాండి కుపార్ లింగాలు వీళ్ళు మొత్తానికి ఫస్ట్ నిర్మించిన దేవుళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము దీపావళి కన్నా ముందు 8 రోజులు నుంచి భోగి కార్యక్రమము, భోగి తర్వాత గుసాడి ఏషధారాలు వేస్తాం సార్. ఏషధారాలు వేసిన తర్వాత దీపావళి అయిన తర్వాత కూడా 2 రోజులు ఉంటుంది ఈ సాంప్రదాయం. ప్రతి ఊరి నుంచి ఈ ఊరు నుంచి ఆరు ఊరికి వెళ్ళడం, ఆ ఊరిని ఈ ఊరు వెళ్ళడం జరుగుతుంది సార్. ఎలాంటి నియమాలు పాటిస్తారు దీపావళి సందర్భంగా? ఇది గుసడి అంటే సార్, అది తినడం తాగడం ఏముండదు సార్. మంచి దీక్షతోటి శాకాహారంతో వాళ్ళు మళ్ళీ స్నానం చేయరు. గుసడి అంటే స్నానం చేసేది ధర్మం లేదు దాంట్లో. ఏత్మసార్లో స్నానం చేయరు. కొల్లబోడి అయిన తర్వాత స్నానం చేస్తారు దీనికి సార్. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి వేషధారణ ఏ విధంగా ఉంటుంది, అసలు వీటిలో ఏమేమి వాడతారు? దీంట్లో గుసడి అంటే నెమలికలు తెచ్చి దావిటికి టోపీలని తయారు చేస్తారు. దాంట్లో మళ్ళా వీళ్ళ దగ్గర ఉంటుంది ఇది సంచి అన్నట్టు. సంచులు కొన్ని మందులు ఉంటాయి, 9 రకాల ఆయుర్వేదిక్లు ఉంటాయి సార్. 9 ఆయుర్వేదికు ఆ దేవత స్వరూపం ఇది. మళ్ళీ ఇది ఉన్నది, ఇది కూడా దేవత సవత్రం. ఏమన్నా కష్టాలు వచ్చినా దీనికి తెంపితే కూడా కష్టాలు తీరిపోతాయి సార్. ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు కదా, దీన్ని ఏమని చెప్పేసి అంటారు? దీనికి మనము కోడలు అంటాం సార్. కోడ దేవత అంటాం. ఇప్పుడు అదే విధంగా వీళ్ళు కూడా ఇది ఇది వెట్టే అంటే దీంతో మనము ఎత్మసార్ పేన్కి అంటారు సార్. ఎత్మసార్ అంటే గుసాడిలు పర్ర వెట్టే ఇవన్నీ కలిపినే ఏత్మసార్ పేన్కి అని తయారు చేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది, అప్పటి విధానాలే కొనసాగిస్తున్నారా, ఇంకా ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయంటారా? అప్పటి విధాలు ఇప్పటి వరకు జరుగుతున్నాయి, మార్పు అయితే ఎటువంటి లేదు. మన గవర్నమెంట్ కూడా సహకారం ఏమి ఇస్తలేదు. కానీ గవర్నమెంట్లో దండారి మహోత్సవానికి కొంచెం ప్రభుత్వం నుంచి కూడా కొంచెం నిధులు సమకూరిస్తే ఇంకా బాగా జరుపుకుంటారంటారు. అవును సార్. మా దీపావళి అంటే సార్ చాలా పెద్ద పండుగ. వారం రోజులను తీస్తున్నాం. మనకు దసరా పండుగ అవసరం లేదు. మా పిల్లలు మా భవిష్యత్ వేస్ట్. దసరాకు సెలవులు ఇవ్వద్దు, సంక్రాంతి కూడా మనకు సెలవులు అవసరం లేదు. దీపావళి అంటే 8 రోజులు మా పిల్లలు సెలవులు ఇవ్వకుండా ప్రతి ఊరికనే ఉంటారు సార్. అన్ని గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఆలోచించి మా ఆదివాసుల తరఫున దీపావళికి మనకు సెలవులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. దండారి మహోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత నిష్ఠతో జరుపుకునే మా ఆదివాసుల దండారి మహోత్సవానికి రావడం నాకు ప్రతి సంవత్సరం ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ దండారి మహోత్సవంలో ఈ గుస్సాడి నృత్య ప్రదర్శన, వారి యొక్క వేషధారణ, వారు చేసేటటువంటి అంకుటిత దీక్షతోని నిష్ఠతో వాళ్ళు 8 రోజులు చాలా నిష్టను పాటించి ఈ యొక్క దండారి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇంతకుముందు వీళ్ళు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. వీరు నిర్వహించేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా లోకల్ లీడర్స్ స్పందించి ఈ దండారి మహోత్సవాన్ని నిర్వహించుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కొంత నిధిని ఏర్పాటు చేస్తే మన ఆదివాసులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి
ఈ సంస్కృతికి మనము ఒక మద్దతు ఇవ్వడానికి బాగుంటుంది. కాబట్టి నేను ఇందు ముఖంగా ఒక గవర్నమెంట్కి నేను ఒక విన్నవించుకుంటున్నా. ఈ ప్రభుత్వము ఎంత వీలవుతో అంత వీరికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఎంత అభివృద్ధి జరిగినా కానీ మన సంస్కృతికి పెద్దపీట వేసేటటువంటి వీరి యొక్క దండారి మహోత్సవ కార్యక్రమము నేను మహారాష్ట్ర నుంచి స్పెషల్లీ దీపావళి హాలిడేస్లో నేను వచ్చినప్పుడు కంపల్సరీ నేను వీక్షించడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాక్చువల్గా భారతదేశానికి మూలవాసులు అనగానే ఆదివాసులు, వనవాసులు. మరి వాళ్ళు కూడా ఒకటి ఏమంటున్నారంటే దీపావళి టైంలో హాలిడేస్ అనేటువంటిది కొంచెం ప్రభుత్వం నుంచి అంటే ఇస్తే బాగుంటుందని చెప్పేసి, వాటిపైన మీ అభిప్రాయం? అది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది వ్యక్తులు దూర ప్రదేశాల్లో ఉన్నప్పటికీ మరి చదువుకున్నటువంటి స్టూడెంట్స్ విద్యార్థులు ఉన్నారు, జాబ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు వారి యొక్క సంస్కృతిని కాపాడుకోవాలి అంటే కంపల్సరీ వాళ్ళకి కొన్ని రోజులు హాలిడేస్ అనేది అవసరం. ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటువంటి విద్యార్థులు ఒక 10 రోజుల సమయాన్ని 15 రోజుల సమయాన్ని వాళ్ళ సంస్కృతి కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన కూడా స్పందించి వాళ్ళకి వీలైనటువంటి రోజులు హాలిడేస్ కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే మన ఆదివాసీ ఈ ముద్దు బిడ్డలు మన రాష్ట్రానికి ఎంతో వెన్నదేవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ మన సంస్కృతిని కాపాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులకి మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆదివాసులు అంటేనే ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా. ఇది పచ్చని చెలువుతో పచ్చని అడవులతో నిండిపోయే ఆదివాసులు ఉంటారు. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా భోగి పండుగ నుంచి దండ్రి వెళ్ళేదాకా ఆదివాసులు వైభవంగా కుర్తనలతో మంచి నృత్యాలతో దండరి అనే వేషం వేస్తారు. మంచిగా ఈ ఆదివాసులో సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మన కాక చెప్పినట్టు మా ఊర్లో కూడా మంచిగా సంప్రదాయంగా కర్మబుద్ధిగా గుసాడి 15 రోజులు కాదు, ఇంతకు ముందు చెప్పినట్టు మన పూర్వీకులు అప్పుడు ఎట్లయితే సంప్రదాయంగా చేస్తుండేనో ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నారు. మాకు ఇగో గోని సమాజ్లో ఒక ఉన్నది అంటే ఏమంటే మా పరంపరంలో మాకు కింద చెప్పులు ఉన్నాయి. 8 రోజులు మాకు ఏమి బండాలు పిండలు ఏమి తగిలాయి ఏమి ఉండదు మాకు సమస్య అది. ఎందుకంటే మా దేవుడి మీదనే మాకు దయ నమ్మకం ఉన్నది. అందుకని మేము 8 రోజులు స్నానం చేయము. మాకు ఇది పెడతాము, ఇగో మొత్తం రాసేస్తాం. కానీ అది మాకు దేవుడి మీదనే మాకు అన్నీ అది ఉన్నది మాకు. ఎందుకంటే మాకు అది దాని మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఒక 8 రోజులు అన్నీ మేము ఇడిసబెట్టి దాని మీదనే మేము ఉంటాము. ఎలా అనిపిస్తుంది గుస్సాడి అంటే మాకు పర్ఫెక్ట్ ఎక్దమ్ ఎక్సలెంట్ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఇది వేసుకున్నారు కదా, అవు ఇవేంటి? ఇది ఏంటంటే ఇది దోసకాయ అనేది ఒకటి ఉంటుంది, అది దండ అవి వేస్తాము. ఒకటి ఏంటంటే అది మనకు ఇప్పుడు ఇది వేసుకున్నావు కదా, ఎలాంటి నియమ నిష్టలతో ఉంటావు? ఇప్పుడు 8 రోజులు నియమ నిష్టలు ఉంటాయి కదా, అసలు ఎలా ఉంటావు నువ్వు 8 రోజులు? అమ్మ ఏ దేవుని పూజిస్తూ ఉంటారు? ఇది నా ఏత్మా అనేది మాకు ఒక దేవుడు, అది దాని నమ్మకంతోనే ఉంటున్నాం. आम्ही महाराष्ट्रातील दत्तनगर तालुका किनवट जिल्हा नांदेड येथून घनपूर या ठिकाणी मंडल सोनाला इथून आम्ही आमच्या पारंपरिक पद्धतीने घनपूर या ठिकाणी आलेलो आहोत. दरवर्षीप्रमाणे पिढीनं पिढी दोन पिढ्या गेल्या असतील. जुन्या माणसापासून आमचं हे घनपूर आणि दत्तनगर आतापर्यंत आणखी सुटलेलं नाही.
दरवर्षीप्रमाणे यांनी एक वर्षी येतात घनपूर आमच्या इथं दत्तनगर, आम्ही दुसऱ्या वर्षी येता, असे बरेच वर्षापासून आमचं घनपूर आणि सूर्यधारापासून आम्ही हे चालत आहे आमचं. पण चांगल्या प्रमाणे दरवर्षीप्रमाणे चांगलंच. Mind Media, the voice of India.